బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని కోనపల్లిలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. కోనపల్లికి వెళ్లిన ఏనుగుల గుంపు వేరుశెనగ, కొబ్బరి, మామిడి, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చేతికొచ్చిన పంటలను ఏనుగులు నాశనం చేశాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని కోనపల్లిలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. కోనపల్లిలోకి వెళ్లిన ఏనుగుల గుంపు వేరుశెనగ, కొబ్బరి, మామిడి, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు చేతికొచ్చిన పంటను ఏనుగులు నాశనం చేశాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి సురేష్ ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి. ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి, చాలా పంటలను కూడా నాశనం చేశాయి. మనం చూస్తే రైతులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంత మేర నష్టం జరిగి ఉండొచ్చు? నిన్న సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా పులిచెర్ల మండలం కోనపల్లి వద్ద పొలాల్లో పంట పొలాల్లో విరుచుకుపడ్డాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా 10 ఏనుగులు గుంపుగా రావడంతో అక్కడున్న రైతులు, ప్రజలు కూడా భయానికి గురయ్యారు. అదేవిధంగా పంట పొలాలు పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాయి. చాలా వరకు రైతులకు నష్టాన్ని అయితే కలిగించాయి. ఒక్కసారిగా వచ్చి పడడంతో ప్రజలు దిక్కుతోచిన పరిస్థితుల్లో భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు వచ్చిన ఇటువంటి చర్యలు అయితే చేపట్టకుండా పోవడంతో కొంత ప్రజలు అయితే భయానికి గురయ్యారు. వాళ్ళు చూపు మేరకు వచ్చారే కానీ ఇటువంటి చర్యలు చేపట్టడం లేదని అక్కడ రైతులు కూడా తీవ్రంగా వాపోతున్నారు. అధికారులు రైతులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? తగు జాగ్రత్తగా ఉండడం, కొంతవరకు మేము చర్యలు చేపట్టేంత వరకు కూడా ఎవరు రైతులు కూడా పొలాలకు రావద్దని, జనాలు కూడా ప్రజలు కూడా ఇండ్ల వద్దే ఉండాలి. సాయంత్రం అయితే ఎవరు బయట పొలాల వద్దకు పోతే ఖచ్చితంగా వెళ్ళొద్దని అటవీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. నైట్ టైంలో ఈ ఏనుగుల గుంపు తిరగడం, సంచరించడం ఇటీవల కాలంలో తరచూ కంటపడుతున్నాయి. కాబట్టి అధికారులు దీనికి తగిన చర్యలు చేపట్టిన తర్వాత రైతులకు, ప్రజలకు కొంత ధైర్యం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? వాటిని అడవికి తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఆ గుంపు మందాలది ఎక్కడి నుంచి వచ్చాయనేసి ఇప్పటికే అధికారులు వాటిని వెంబడిస్తున్నారు. ఏ గుంపు నుంచి వచ్చింది, ఏ అటవీ ప్రాంతం నుంచి వచ్చింది అనేసి ఇంతవరకు పూర్తిగా అది తెలియడం లేదు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చినాయని ఇప్పటి వరకు అంచనాకు వచ్చారు. కానీ ఈ గుంపు ఇటువైపుగా పక్కన ఉన్నటువంటి పల్లెల మీదుగా అటవీ ప్రాంతం గుండా తరలిస్తున్నారు. కానీ వీటిని నిర్వహించేటువంటి చర్యలు అయితే ప్రస్తుతానికి అటవీ అధికారులు చేపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సురేష్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.